హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ వ్లాగ్స్. ఈరోజు అయితే అండి మీ అందరి కోసం వేస్ట్ మెటీరియల్స్తో ఒక మంచి టిప్స్తో వచ్చేసానండి. సో మరి ఈ రోజు అయితే అండి మన టిప్స్ ఈ పెన్ క్యాప్స్తో చూసేద్దాం. సో మరి పెన్లు అయిపోయాక మనము పడేస్తూ ఉంటాం కదండి, కానీ క్యాప్స్ అయితే మనకి చాలా టిప్స్ అనేవి ఉన్నాయండి. మరి ఈసారి అయితే పెన్లు పడేసే ముందు క్యాప్లు అవి ఉంచుకొని ఈ క్యాప్స్ని నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో మరి ఒకసారి టిప్స్ అన్నీ చూసేద్దాం. సో మరి మొదటి టిప్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఒక చిన్న కార్డ్బోర్డ్ అనేది తీసుకుందాం. ఆ తర్వాత డబల్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదండి, ప్లాస్టరు, అది తీసుకుందాము. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ కార్డ్బోర్డ్ మీద అంటించుకుందాం. సో మరి ఇటువంటి వేస్ట్ ఐటమ్స్తో మనకి చాలా యూస్ఫుల్ అయిన టిప్స్ చాలా ఉంటాయండి. కాస్త మనము థింక్ చేసి యూజ్ చేసుకున్నామంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. అందుకే మీకు ఈరోజు ఇవి చూపించాలని అనుకున్నాను. సో ఇక్కడైతే అండి నేను 3 స్టిక్కర్స్ అవి అంటించేసి ఇక 3 క్యాప్స్ దీంట్లో మీద పేస్ట్ చేస్తున్నాను. ఈ డబల్ సైడెడ్ టేప్ అనేదండి చాలా స్టిక్కీగా ఉంటుందండి. అంత ఈజీగా అయితే ఊడిపోదు. మనము కాస్త బరువు పెట్టినా సరే ఊడిపోవండి. కాబట్టి ఇటువంటి స్టిక్కీ టేప్ అనేది తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి, ఊడి రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా 3 క్యాప్స్ అంటించాను కదండి. ఇక వెనక వైపు ఇంకొక సైడు ఇంకొక స్టిక్కర్ కూడా అంటిద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కార్డ్బోర్డ్ తీసుకెళ్ళి మన డోర్స్ ఉంటాయి కదండి, మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ వెనక భాగంలో ఈ విధంగా వెనకలు కూడా స్టిక్కర్ అంటించాం కదండి, డబల్ సైడెడ్ టేప్ ఉంది కదా, దాన్ని తీసేసి ఈ విధంగా ఈ కార్డ్బోర్డ్ని ఆ డోర్కి అంటించుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఇప్పుడే ఏం యూస్ఫుల్ అనేది ఇప్పుడు మనం చూసేద్దామండి. సో మనకి మన ఇంట్లో కీస్ అయి ఉంటాయి కదండి, ఈ కార్డ్బోర్డ్కున్న ఈ క్యాప్స్ మనకి కీ హోల్డర్ లాగా పనిచేస్తాయి. ఇక పిల్లలు రబ్బర్ బ్యాండ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా తగిలించుకోవచ్చు, ఇక కేబుల్స్ తగిలించుకోవచ్చు. ఇక పిల్లలు అయితే అండి స్కూల్ నుంచి వచ్చాక ఈ ఐడి కార్డ్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారండి. ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు వెతుకుతూ ఉంటారు. ఆ ఐడి కార్డ్స్ కూడా ఈ పెన్ క్యాప్స్కి తగిలించుకున్నామంటే మనకి ఇవి హోల్డర్స్ లాగా పనిచేస్తాయండి. చూస్తున్నారు కదా, వేస్ట్గా పడేసే పెన్ క్యాప్స్తో మనము చాలా యూస్ఫుల్ అయిన హోల్డర్స్ చూసేసాం కదండి. ఇప్పుడు సెకండ్ టిప్ అనేది చూద్దాం. ఇక సెకండ్ టిప్ ఏంటంటే పిల్లల కోసం. ఇక పిల్లలు ఇక ప్యాడ్ పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు కదండి. ఈ విధంగా పేపర్స్ అవి చదువుతున్నప్పుడు ఈ పేపర్స్ జారిపోతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న పెన్ క్యాప్ తీసుకొని ఈ ప్యాడ్కి ప్లస్ పేపర్కి ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నామంటే అండి ఈ పేపర్స్ జారిపోకుండా వాళ్ళు కూడా సులువుగా పేపర్స్ అవి తిప్పుతూ చదువుకోవచ్చండి. సో ఇక్కడైతే మనము 2 క్యాప్స్ పెడదామండి. ఈ ఎండ్లో ఒకటి, ఆ ఎండ్లో ఒకటి పెట్టామంటే మనకి ఇక లూజ్గా కూడా లేకుండా చాలా బాగా ప్యాడ్ లాగా మనకి యూజ్ అవుతాయండి. ఇది సెకండ్ టిప్. ఇది పిల్లల కోసం అండి, పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక థర్డ్ టిప్ అనేది కూడా మీకు చూపిస్తానండి. మరి మీరు కానీ స్కిప్ చేయకుండా చూసారంటే 5 యూస్ఫుల్ టిప్స్ అనేవి మీరు కూడా చూసేయచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి, మీరు కూడా చేయొచ్చండి. సో మరి ఇదైతే అండి కిచెన్ టిప్. ఇక థర్డ్ టిప్, కిచెన్ టిప్ ఏంటంటే మనము కొంచెం సరుకులు అవి వాడుతూ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి, అప్పుడు కింద పడిపోతూ ఉంటాయి. సో వీటి కోసమే ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయండి క్లిప్స్ లాగా. అవి కొనకుండా ఈ వేస్ట్ పెన్ క్యాప్స్ని మనము ఈ విధంగా కవర్స్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా లాకర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, కింద పడిపోకోకుండా ఎంత బాగుందో కదా. మరి వేస్ట్ ఐటెంతో ఎంత బెస్ట్ ఐడియా కదండి. సో మీరు కూడా ఈసారి ఇటువంటి కవర్స్ కట్ చేసినప్పుడు ఈ పెన్ క్యాప్స్ పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పడిపోకుండా ఉంటాయి. ఇక ఫోర్త్ టిప్ అండి, మరొక ఎడ్యుకేషనల్ టిప్ అండి ఇది. సో మరి ఈ టిప్ కూడా పిల్లల కోసం అండి. స్టూడెంట్స్ ఉంటారు కదండి ఇంట్లో, మన పిల్లలు వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇక చాలా పేపర్లు అవి యూజ్ చేస్తూ ఉంటారండి. ఇక పేపర్ ట్యాగ్స్ లేకుండా మనము ఈ పెన్ క్యాప్ని ఈ విధంగా కార్నర్లో పెట్టుకున్నామంటే ఈ పేపర్స్ని ఈ విధంగా తిప్పుకుంటూ పిల్లలు రాసుకోవచ్చు అండి, చదువుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. పేపర్లు అక్కడ ఇక్కడ పడిపోకుండా ఒకే చోట ఈ పెన్ క్యాప్కి ఈ విధంగా పెట్టేశామంటే ఫిక్స్ అయిపోతాయండి. పేపర్స్ పడిపోకుండా పోకోకుండా పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక లాస్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్ ఏంటనేది చూద్దాం. సో ఫిఫ్త్ టిప్ అయితే అండి చాలామందికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామందికే కాదండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ బట్టలు అవి ఆరేస్తూ ఉంటాము, క్లిప్స్ సరిపోవు. అటువంటప్పుడు మనము ఇటువంటి పెన్ క్యాప్స్ని ఇక క్లిప్స్ లాగా చేయొచ్చండి. మనము అంటే క్లోత్స్ క్లిప్స్ ఉంటాయి కదండి, వాటి బదులు మన పెన్ క్యాప్స్ కూడా ఈ విధంగా పెట్టామంటే గాలికి ఎగిరిపోకుండా టైట్గా ఉంటాయండి. ఈ పెన్ క్యాప్స్ చాలా టైట్గా ఉంటాయి కాబట్టి బట్టలు కింద పడకుండా ఉంటాయి. సో మరి పెన్ క్యాప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ టిప్స్ అన్నీ. సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.